IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, కేంద్ర మాజీ మంత్రి. సో ఈయన ఒక సంచలనమైనటువంటి ఒక ప్రకటన చేశాడు. ఇది ఎట్లా ఉంది అంటే మరి అది హాస్యాస్పదం అన్నమాట. సో దీన్ని మామూలుగా నవ్వరు. సో అలా ఉందన్నమాట. ఇది ఎట్లా ఉంది అని ఏంటంటే పరిస్థితి, ఈరోజు ఏపీ రెండుగా విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ఏర్పడటానికి కారణం అంటే రాష్ట్ర విభజన జరగటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంట. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగి ఉంటే రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితి వచ్చేది కాదంట. ఆయన కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నటువంటి కారణంగానే రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చిందంట. ఇది ఇంత గొప్ప థీరీని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. సో ఈయన చెప్పినటువంటి గొప్ప థీరీ ఇది. ఎందుకని అంటే ఇది రియాలిటీ మాట్లాడుకోవాలి. రియాలిటీ మాట్లాడుకోవాలంటే అసలు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టింది, కాంగ్రెస్కి ఏం రైట్ ఉంది? జనరల్గా ఎప్పుడైనా సరే రాష్ట్రాన్ని విడగొట్టాలంటే రాష్ట్ర అసెంబ్లీ దాని మీద ఒక బిల్లు పెట్టాలి, దాన్ని ఆమోదించాలి, దాన్ని కేంద్రానికి పంపించాలి. సో ఇది జనరల్గా జరిగే ప్రొసీజర్. కానీ బిల్లు ఆమోదం పొందాలి అంటే ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి సీట్లు ఎక్కువ, తెలంగాణలో ఉన్నటువంటి సీట్లు తక్కువ. సో ఆటోమేటిక్గా బిల్లు పాస్ అవ్వదు కదా. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే కేంద్రం పెద్దరికం వహించి పెద్ద తరహాగా రాష్ట్రాన్ని విడగొట్టాలా కలిపి ఉంచాలా అనేది డిసైడ్ చేయడం కోసం పెద్ద ఆయన ఒకటి రాశాడు, ఆర్టికల్ 3. దాని ప్రకారం ఏంటంటే ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టకపోయినా కేంద్రం తన నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని విడగొట్టవచ్చు. దాని ప్రకారమే కాంగ్రెస్ విడగొట్టింది. దానికి కారణం ఏంటి? సోనియా గాంధీ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి వినలేదని, ఇప్పుడు ఓదార్పు యాత్ర వద్దు అన్నా కూడా ఆయన ఓదార్పు యాత్ర చేస్తానని బయలుదేరాడనేటువంటి ఉద్దేశంతో రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్లో బలపడితే, ఆంధ్రప్రదేశ్లో బలపడటానికి ఉన్న అవకాశం ఎక్కడ అంటే తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి రావడానికి జగన్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాంగ్రెస్కి అవకాశాలు తక్కువ ఉన్నాయి. సో ఆ కారణం చేత ఇటు కేసీఆర్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ ఇచ్చాము అనే పేరుతోటి టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే ఇటు తెలంగాణలో అధికారంలో ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం అటువైపు జగన్కి పడేటువంటి ఓట్లు బలహీనం అవుతాయి కాబట్టి వైసీపీ అదే వైఎస్ఆర్ అభిమానులు కాంగ్రెస్ తోటే ట్రావెల్ అయితే అక్కడ అధికారంలోకి రావచ్చు. ఈ స్కెచ్ చేసుకుని కావాలని చెప్పి జగన్ని తీసుకెళ్ళి లోపలేపించి రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. సో దీనికి కారణం మాత్రం జగన్ అని చెప్పి ఈరోజు జగన్ మీద నెపం నెడుతున్నారు. అని జగన్ ఏమన్నా వచ్చి రాష్ట్రాన్ని విడగొట్టండి, 2 ముక్కలు చేసేసేయండి, మీరు నేను ఏపీ ఏలుకుంటాను, మీరు తెలంగాణ ఏలుకుందరు కానీ అని చెప్పాడా? కాంగ్రెస్కి ఏమన్నా లేదు కదా. సో ఎంత సిల్లీగా ఉందంటే ఇది అంత సిల్లీగా ఉన్నటువంటి అంశం. జగన్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి రాష్ట్రాన్ని విడగొట్టాం. సో ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్ థియరీ ఇది. సో ఆయనకి ఎలా చెప్పాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు, కానీ నాకైతే నవ్వొచ్చింది ఇది వినగానే.